సునాదస్వరము నవంబర్ 17. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందస్సమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోకి వెళ్తున్న సమయంలో యోర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చారు. అప్పుడు దేవుడైన యెహోవా వాళ్ళకి వాగ్దానం చేశాడు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందస్సమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచునని వాగ్దానం చేశాడు. ఆ సమయంలో యోర్దాను నీళ్ళన్నీ పొర్లి పారుతున్నాయి. అడుగు పెట్టలేని స్థితి ఉంది. మరి దేవుడి మాటను బట్టి వాళ్ళు యాజకులు దేవుని నిబంధన మందస్సమును మోస్తూ వాళ్ళ కాళ్ళు నీటి అంచును ముట్టగానే నీళ్ళన్నీ కూడా నిలిచిపోయాయి. వారు ఆలిన నేలపైన నడిచారు. అంతవరకు ఏమీ జరగలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళు అంచులు నీళ్లను ముట్టాయో అప్పుడు వాళ్లకు మార్గము తెరవబడింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ముందుకు నడవలేని పరిస్థితులు వస్తాయి. ఎక్కడ కూడా తలుపులు తెరవబడవు, ద్వారాలు ఉండవు, పొర్లి పారుతున్న పరిస్థితి, మునిగిపోతామేమో అనుకునే స్థితి ఉంటుంది. అప్పుడు మనం దేవుని సన్నిధితో ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు మనకు అద్భుత కార్యాన్ని చూపిస్తాడు. అందుకే విశ్వాసంతో మనం అడుగు వేసినప్పుడు దేవుడు మనల్ని ఆరిన నేలపైన నడిపిస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చదివినప్పుడు ఎవడునూ వేయలేకుండా తీయువాడను, ఎవడూ తీయలేకుండా వేయువాడునని ప్రభు వాగ్దానం చేశాడు. మరి ఆయన మనకు తలుపు తెరిచినప్పుడు ఎవరు కూడా దాన్ని వేయలేరు, ఎవరు కూడా దాన్ని ఆటంకపరచలేరు. అందుకనే మనం విశ్వాసంతో దేవుని సన్నిధితో ముందు కొనసాగాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఈ రోజున ఎటువంటి ఆటంకములున్నా, పొర్లి పారే పరిస్థితి అయినా, అడుగు పెట్టలేమనుకునే స్థితిలో మనమున్న దేవుడి వాగ్దానాన్ని బట్టి ధైర్యంతో ముందుకు అడుగు వేద్దాం. ఆయన సన్నిధిని, ఆయన నిబంధన మందసమును మోయిస్తూ యాజకులు ఏ విధంగా అడుగు పెట్టగానే మార్గము తెరవబడిందో అదేవిధంగా మనము విశ్వాసంతో వెళ్తున్నప్పుడు దేవుడు మనకు ఒక మార్గాన్ని తెరుస్తాడు. కాబట్టి ఆయన్ని ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప అద్భుతాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరికైతే ఆటంకములు ఉన్నాయో, వెళ్ళలేని స్థితి ఉందో ప్రభువా, మీ సన్నిధితో వెళ్తున్నప్పుడు వారి ముందు గొప్ప మార్గాన్ని తెరిచి మీరు అద్భుతాన్ని కనపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.